చంద్రకళ వరదరాజుల దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి పెదనాన్న, ఈ విక్రమ్ గురించి పూర్తి నిజాలు తెలిసి కూడా వీడిని ఇంకా ఇక్కడే ఉంచారేంటి? బావని జైల్లో నుండి విడిపించండి పెదనాన్న, ప్లీజ్ పెదనాన్న, అక్కడ అత్త చాలా బాధపడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వరదరాజులు లేచి నిలబడి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి, కొడుకు ఒక్కరోజు జైల్లో ఉన్నందుకే మీ అత్త అంత బాధపడుతుందా? అలా అయితే జీవితాంతం నేను బాధపడుతున్నాను, దానికేం చేస్తావు? నన్ను కాదనుకుని వెళ్ళిపోయింది, అప్పుడు లేదా మీ అత్తకి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంద్రకళ అయితే అది కాదు పెదనాన్న, ఈ విక్రమ్ గురించి నిజం తెలిసింది కదా, ప్లీజ్ దయచేసి విరాట్ని బయటకు తీసుకురండి పెదనాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే వరదరాజులు ఇలా అంటూ ఉంటాడు. అయితే నేను పెట్టిన కండిషన్కి నువ్వు ఒప్పుకోవాలి. అదేంటంటే నువ్వు విక్రమ్తో పాటు కలిసి లండన్ వెళ్ళిపో. నువ్వే తప్పు చేసావని, తప్పు ఒప్పుకొని సరిదిద్దుకొని విక్రమ్తో పాటు కలిసి లండన్ వెళ్ళావని ఊరి జనమంతా అనుకోవాలి. అలా అయితేనే నేను వాడిని బయటికి తీసుకువస్తాను, లేదంటే బయటకు తీసుకువచ్చే ప్రసక్తే లేదని చెప్పి అంటాడు. అది విని చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న విక్రమ్ అది చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక వరదరాజులు ఆ మాట అనేసరికి చంద్రకళ అయితే లేదు పెదనాన్న, నేను అది అలా ఒప్పుకోను అని చెప్పి అంటుంది. నువ్వు ఒప్పుకోకపోతే నా పని నేను చేస్తాను, నీ పని నువ్వు చెయ్యి అని చెప్పి వరదరాజులు చంద్రకళతో అంటాడు. అది విని చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.